పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంతెత్తున లేచారు కేసీఆర్. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందంటూ ప్రశ్నించారు. మూసీని మురిక్కాలువగా మార్చిన ఘనత టీడీపీదేనని విమర్శించారు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆంధ్రాను అభివృద్ధి చేసుకోమని మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగా ఆయన డైలాగులకు నవ్వులతో ప్రాంగణం మారుమోగిపోయింది. తెలంగాణ మనమైనాం, దాని మీద ప్రజలు తీర్పిచ్చినారు. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ మీరు ఇక్కడ పనిచేయండి తెలంగాణ కోసం, చంద్రబాబు నాయుడు నువ్వు అక్కడ ఆంధ్రాలో పనిచేయమని చెప్పినారు. ఆయనకు అక్కడ పని ఉన్నది, పని లేదు ఆయనకు. నేను మొన్ననే చెప్పిన, ఆయన వచ్చి నీకు ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చిండ్రాయా, నువ్వు చేసుకో, మా పని మేమే చేసుకుంటాం అని కూడా నేను చెప్పడం జరిగింది. నీ దగ్గర బజార్లు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా నీకు బోలెడు బజార్లు ఉన్నాయి, మా హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటామని నేను చెప్పడం కూడా జరిగింది. చెప్పి ఆయన ఏమంటాడు, నేను వదలగాక హైదరాబాద్ను వదలడట, బొమ్మాలి అంటాడు. వదలంటే నిన్ను ఎవడు బొమ్మన్నాడు బాయ్, నాకు అర్థం కాదు. నిన్ను మేము బొమ్మంటిమా? అంత నీకు ఇష్టం ఉంటే పెడతా అంటే ఇంకో 15-20 హెరిటేజ్ దుకాణాలు పెట్టు. ఎందుకు వద్దంటమా? నీకు లైసెన్స్ కావన్నా మలిగే కావన్నా ఇప్పిస్తాము. ఇలా ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ ఉంటలేడు పాపం, ఈ మధ్యలో విజయవాడలో ఉంటాడు. ఆయన వ్యాపారం అంతా, ఆయన భార్య ఉన్నది మా వదిన భువనేశ్వరి, ఆమె చూస్తుంది. ఈయనకంటే ఆమెనే న్యాయం, ఆమె మంచిగానే చూస్తుంది. నేను హైదరాబాద్ అంటే వ్యాపారం ఆమె చూస్తుంది. నీకు అంత హైదరాబాద్ వదలకపోతే 15 రోజులకు ఒకసారి రా, హిసాబ్ కితాబ్ చూసుకొని పో. ఎవరు వద్దంటారు నిన్ను ఎవరు వద్దన్నట్టు. నేను గ్యారంటీగా చెప్తున్నా, భువనేశ్వరి గారు కూడా ఆమె ఇక్కడనే ఉన్నది కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా నిన్న కార్యకర్తలు పోయి ఆమెను అడిగితే నాకు తెలుసు, నేను కూడా హైదరాబాద్లో మీకే ఓటేస్తా అని చెప్పింది. ఆమె గ్యారంటీ మాకే ఓటేస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటలేవు కాబట్టి నీకు తెలుస్తలేదు, కానీ మా వదిన మాత్రం గ్యారంటీ మాకే ఓటేస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. నీకు వాస్తవాలు తెలియక నేను నేను ఇచ్చేస్తా, నేను అది చేస్తా, ఇంకోటి వచ్చి నేను చెవు కోసుకుంటా. ఈ చెవు కోసుకునేందుకు, ముక్కు కోసుకునేందుకు ప్రజలు చెప్పిండ్రు, చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా పనిచేయను, చంద్రశేఖరరావు నువ్వు ఇక్కడ పనిచేయరా అని నాకు చెప్పింది. నీకు అప్పయిపోయిన పని నువ్వు చేయాలి, నాకు అప్పయిపోయిన పని నేను చేయాలి. నేను వచ్చి ఇప్పుడు అమరావతికి వచ్చి నేను ఈయనే ఉంటా అంటే నడుతుందా? నేను బొంబాయికి పోయిన ఈయనే ఉంటాను నడుతుందా? ఒక ఊరు పటేల్, ఒక ఊరు మస్కూరు ఉంటారు మన దగ్గర. ఎందుకు నాకు అర్థం కాదు, ఇక్కడ లేని పంచాయతీ ఎందుకు? నీకు కావాల్సిన కథను నువ్వు చేయి. నువ్వే మళ్ళీ ఏం మాట్లాడతారండి ఆయన మాట్లాడేది? విజయవాడకు పోయి చెప్తాడు, హైదరాబాద్ నాకు ఉండబుద్ధి అయితే లేదు, హైదరాబాద్ నుంచి పరిపాలన చేయాలంటే విదేశం కలిసి పరిపాలన చేసినట్టు ఉంటాడు. హైదరాబాద్ను విదేశం అంటావు, వీసా అంటావు, దీనికి మంచినీళ్ళు అంటే రానియా అంటావు, కృష్ణగారి నీళ్ళు తెస్తామంటే పంచాయతీ పెడతావు, గోదావరికి నీళ్ళు తెస్తామంటే పంచాయతీ పెడతావు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మేము రాజ్యం చేసినాం, మా అంత గొప్ప లేరని ఇలా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అడుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ 60 సంవత్సరాలు ఈ బల్దియా మీద, హైదరాబాద్ మున్సిపాలిటీ మీద, ఈ రాష్ట్రం మీద అధికారం చెలాయించింది ఎవరు? ఒకటే ఒక్క మాట మీరు విచారం చేయాలి. ఇలా పార్టీ ఏదైనా ఉంది, ప్రజలకు ఏదైనా చేస్తా అని చెప్తున్నదంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మీరు చూసిన పార్టీయే, మీకు తెలియని పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ మీరు చూసిన పార్టీయే, మీకు తెలియనటువంటిది కాదు. మీకంతా విషయం తెలిసే ఉన్నది. ఇవాళ చిత్తశుద్ధితోని, నిబద్ధతతోని ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసినామో అదే పద్ధతిలో ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఎన్నికల్లో ఇలా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మీకు చెక్కిలి గింతాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమున్నది చంద్రబాబు నాయుడు చేతుల? ఆయన చేతుల నెత్తిన్నదా, కత్తిన్నదా? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ ఏం చేయలేడు. ఈ బల్దియాలో గెలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నది మీ దయ వల్ల, మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఈడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బల్దియాలో కూడా గులాబీ జెండా ఎగిరితే అక్కడ కూర్చున్న అభ్యర్థులంతా గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మున్సిపాలిటీ అందరూ చెట్టా పట్టాలు వేసుకొని పనిచేస్తే బ్రహ్మాండమైన నగరాన్ని మనం చేయగలుగుతాం. ఇవాళ ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంది.
కూరగాయల మార్కెట్లు ఎన్ని ఉండాలి? 50,000 మందికి ఒకటి ఉన్నా 200 మార్కెట్లు ఉండాలి. ఇవాళ హైదరాబాద్ ఉన్న మార్కెట్లు ఎన్ని అండి? 7 మార్కెట్లు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెసు మనకిచ్చిన బహుమానం. ఇవాళ ఆడబిడ్డలు లేదా గ్రామాల నుంచి జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు షాపింగ్కి వస్తే కార్యం ఉంటే పెళ్లి ఉంటే ఇవాళ హైదరాబాద్లో మూత్రం పోయడానికి సదుపాయం ఉందా? పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నానో అన్ని ఉన్నాయా? లేవు. దీనికి ఎవరు జవాబుదారి? చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ వీళ్ళు మనకి ఏం చేసిండ్రండి? గవర్నమెంట్ వచ్చి రాగానే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు గుంజుకున్నారు. దానికోసం అయ్యా వీళ్ళకి ఓటు మనం. గుంజుకున్నోడు చంద్రబాబు నాయుడు, గుంజిచ్చినోడు వెంకయ్య నాయుడు. గుంజుకున్నది టీడీపీ, మన మండలాలు గుంజి వాళ్ళకి ఇచ్చింది బీజేపీ. వీళ్ళకా ఓటేయాలి మనం? నీళ్లు కావాలి హైదరాబాద్కు, మంచినీళ్ళు కావాలి. హైదరాబాద్ ప్రజలారా దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి ఇలా హైదరాబాద్ నీళ్లు? 170 కిలోమీటర్లు నాగార్జున సాగర్ నుంచి, 200 కిలోమీటర్లు గోదావరి ఎల్లంపల్లి నుంచి. దబ్బన కుదాకే వాస్తే తువ్వలేదని అవుతుంది, పైప్ లైన్ మీద పిడిగే పడుతుంది, దబ్బన నీళ్లు రావు. ఏం కావాలి హైదరాబాద్ గతి? ఏమవుతుంది సిటీ గతి? 1 కోటి మంది ఉండే సిటీకి. ఇక చంద్రబాబు నాయుడు నా ముద్ర ఉన్నదంటాడు, కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామంటారు. ఆనాడు నిజాం కట్టినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తప్ప దీనికి ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉందా? లేదు. ఈరోజు మనం కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు మనం 40 టీఎంసీల రిజర్వాయర్లు బ్రహ్మాండంగా హైదరాబాద్కు ఏది ఏమైనా ఇబ్బంది లేకుండే విధంగా కట్టుకుంటా ఉన్నాం. హైదరాబాదులో వీళ్ళ పుణ్యం, మొత్తం వీళ్ళ దయా, వీళ్ళ పుణ్యమని కాంగ్రెస్ తెలుగుదేశంల యొక్క పరిపాలనలో మొత్తం నీళ్లు వర్షం కొడతపోయే మోరీలని కబ్జా పెట్టినారు. ఇవాళ వాన పడితే హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలలో నీళ్లు, ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర నీళ్లు, అసెంబ్లీ ముందర నీళ్లు, గవర్నర్ ఉండే రాజ్భవన్ ముందర నీళ్లు. ఇవాళ పుణ్యమండి ఇది. చంద్రబాబు నాయుడు నా ముద్ర అంటాడు, ఇదే ముద్ర.